పాలన అంటే సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాలు కావాలంటున్నారు ప్రజలు. ప్రభుత్వాలు మారుతోన్నా సమస్యలు మాత్రం మారట్లేదంటూ పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మా సమస్యలకు పరిష్కారం చూపండి మహాప్రభో అంటూ పార్టీ కేంద్ర కార్యాలయాలకు క్యూలు కడుతున్నారు. అయితే స్థానిక నేతలు క్షేత్రస్థాయిలో సమస్యలు పట్టించుకోవట్లేదని అధిష్టానం సీరియస్ అవుతోందట. అసలు ఎందుకు ఇన్ని సమస్యలు పెండింగ్లో ఉండడానికి అసలు కారణాలేంటి అంటూ అధిష్టానం ఆయా నియోజకవర్గ నేతల్ని సంప్రదిస్తోందట. ప్రజా దర్బార్పై వైసీపీ విమర్శలు ఎక్కుపెడుతున్న వేళ టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా ఆ పార్టీ నేతలకు వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. యువగళంతో మార్పు చూపించిన నారా లోకేష్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారు. మంత్రి లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుని పనిచేస్తున్నారు. అదే సమయంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి రియల్ లీడర్గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 4,000 మంది వచ్చినా కూడా లోకేష్ ఓపికగా వారితో మాట్లాడి వారి సమస్యలు విని పరిష్కారం దిశగా హామీ ఇచ్చారు. లోకేష్ నుంచి ఆ స్థాయిలో భరోసా లభించడంతో చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. ఓవైపు మంత్రిగా అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు పార్టీ కార్యాలయంలో నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉండడంపైన టీడీపీ శ్రేణులు ఖుషీగా ఉన్నాయట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ప్రజా దర్బార్ నిర్వహిస్తోంది. ఒకవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజలు తరలివచ్చారు. దాదాపు 40 గంటల్లో 4,000 ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ అధికారులతో అప్పటికప్పుడు మాట్లాడి పరిష్కరించారు. అయితే క్షేత్రస్థాయిలో సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారమైతే ప్రజలు ఎందుకింత దూరం వస్తారని సీరియస్ అయ్యారట. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం నాయకుల బాధ్యత అని, కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ వెళ్లాలంటూ దిశానిర్దేశం చేశారట పల్లా శ్రీనివాస్. ఇక నుంచి ప్రతి శుక్రవారం నియోజకవర్గం స్థాయిలో వినతులు స్వీకరించాలని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సూచించారట. వినతులు స్వీకరించి వెంటనే పరిష్కరించేలా అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయట. కొందరు నాయకుల వ్యవహార శైలితో అధిష్టానానికి తలనొప్పిగా మారుతోందని రాష్ట్ర అధ్యక్షులు గట్టిగానే చెప్పారట. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తప్పనిసరిగా చర్యలుంటాయని టెలికాన్ఫరెన్స్లో నాయకులకు సూచించారట. ఈ నెల 15వ తేదీలోపు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని పార్టీ కమిటీలు పూర్తి చేయాలని పల్లా శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారని సమాచారం. సీఎం చంద్రబాబు సైతం పార్టీ కమిటీలు వేయకపోవడం పట్ల ఎమ్మెల్యేలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని నాయకులకు తెలియచేశారట. సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు నాయకుల పనితీరుపై అసంతృప్తిని తెలియచేశారట. కమిటీలకు సంబంధించి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని సీఎం ప్రశ్నించారట. కమిటీలు పూర్తి చేయకపోతే అధినేత ముందు హాజరవలసి ఉంటుందని పల్లా సీరియస్ అయ్యారని సమాచారం. వీలైనంత త్వరగా కమిటీలపై నిర్ణయానికి రాకపోతే అధినేత ఆగ్రహానికి గురికావలసి వస్తుందని పల్లా స్పష్టం చేశారట. ఇలా గ్రామస్థాయి నుంచి కమిటీలు ఉంటే ప్రజలకు సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని, అలాగే కేంద్ర కార్యాలయం వరకు వచ్చే పని ఉండదని అన్నారట. కూటమి నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వాటిని తిప్పికొట్టే విధంగా నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారట. అంతర్గత విభేదాలకి తెరలేపే నాయకులపై తప్పకుండా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారట. సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాకుండా ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే చర్యలు తప్పవన్నారని సమాచారం. ప్రతిపక్షంలో ఇబ్బందులు పడి ఆ తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో చాలా మంది ఎమ్మెల్యేలు రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోయారనే అపవాదులు ఉన్నాయి. కొంతమంది నేతలు స్థానికులకు, ప్రజలకు అందుబాటులో లేరనే విమర్శలు ఉన్నాయి. అయితే తరచుగా సీఎం చంద్రబాబు ప్రజల మధ్యకు వస్తున్నారు. అధినేత అంత ఉత్సాహంగా ఉంటే కింది స్థాయి నేతలు ఇంకెంత హుషారుగా ఉండాలి. కానీ కొంతమంది టీడీపీ నేతల్లో ఆ హుషారు తగ్గిందనే అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ తన నియోజకవర్గం మంగళగిరితో పాటు ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా ప్రజల్ని కలిసే విధంగా టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రజా దర్బార్ కూడా అందులో భాగమే. అయితే నేతలంతా ఇలా ఆలోచిస్తే, ఇలానే ప్రజల్లో ఉండగలిగితే వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు ఆదరించే అవకాశం ఉంటుంది. అయితే ఆ స్థాయిలో కింది స్థాయి నేతలు మాత్రం చురుగ్గా ఉన్నారా అనేది అసలు ప్రశ్న. అందుకోసమే ఇప్పటి నుంచే నాయకులను ఆ దిశగా ప్రోత్సహిస్తోంది టీడీపీ.
నిత్యం జనాల్లో ఉండాలని, జనాలతో దగ్గరగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచిస్తోంది.